హాయ్ అండి. కలర్ ఫోటోని ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా మనం ఎలా మార్చాలో ప్రాక్టికల్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఒక న్యూ పేజ్ తీసుకుందామండి. పేజ్ తీసుకున్న తర్వాత గూగుల్‌లోంచి ఏదైనా ఒక ఇమేజ్‌ని తీసుకుందాం. నేను అనుష్క ఇమేజ్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు పిక్చరు ఫోటోషాప్‌లోకి తెచ్చుకున్న తర్వాత ఆ ఫోటోని మనం బ్లాక్ అండ్ వైట్‌లోకి మార్చాలి. కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్‌లోకి మార్చాలి అనుకుంటున్నాం కదా! ఇప్పుడు ఆ ఫోటో అలాగే ఉంటుంది. మనం కీబోర్డ్‌లోకి వచ్చేసి కంట్రోల్ పట్టుకొని 1, 2, 3 అంటే ఒకేసారి కాదు, కంట్రోల్ 1 ఒకసారి కొడితే బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుందండి, కొంచెం బ్రైట్గా. కంట్రోల్ 2 కొడితే మరి కొంచెం డల్ అవుతుంది. అలాగే కొన్ని షేడ్స్ బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. మళ్ళీ కంట్రోల్ 3 కొట్టంగానే మళ్ళీ వేరే షేడ్ వస్తుంది. కంట్రోల్ 4 అలా. ఈ 4 కలర్స్లో ఏది నచ్చితే మనం అది బ్లాక్ అండ్ వైట్లోనే ఏ షేడ్ నచ్చితే అది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది మళ్ళీ నార్మల్కి వచ్చేయాలంటే ఎస్కేప్ కొడితే ఇమేజ్ మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకో పద్ధతిలో చెప్తానండి. ఇప్పుడు అదే అమ్మాయి ఫోటో తీసుకున్నాను. మెనూ బార్లోకి వెళ్ళాను, ఇమేజ్లోకి వెళ్ళాను. మూడ్లోకి వెళ్ళిన తర్వాత గ్రే స్కేల్ ఉందండి, అది మార్చుకుంటే డైరెక్ట్ ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుందండి. ఈ ఫైల్ సేవ్ చేసిన బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకో పద్ధతిలో చూద్దామండి. మూడోది ఇది ఎలా అంటే, ఒక న్యూ పేజ్ తీసుకుంటాం. న్యూ పేజీ తీసుకున్న తర్వాత మనం సైజెస్ అన్నీ పెట్టుకుంటాం కదండి, రిజల్యూషన్ అన్నీ పెట్టుకుంటాం. కిందన చూడండి ఆర్జీబీ, గ్రే స్కేల్, సిఎంవైకే ఇవన్నీ ఉంటాయి. మనం గ్రే స్కేల్లో మోడ్లో మార్చుకుని న్యూ పేజ్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని ఆ పిక్చర్ డైరెక్ట్గా మూవ్ చేసేస్తే పేజ్ మీదకి బ్లాక్ అండ్ వైట్లో మారిపోతుంది. దాన్ని మనం సేవ్ చేసుకుందాం. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నన్ను ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.